గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. నా పేరు కే వెంకటరమణ, రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి. మనం పరీక్షా దీపికలో భాగంగా మనకు మొన్న సరిగా పర్ఫామ్ చేయని విద్యార్థుల కోసం మనం నేను ఫెయిల్ అనే అనను వాళ్ళని, ఎందుకంటే చాలా కారణాల వల్ల ఇది జరిగిండొచ్చు. తెలియక అనేదానికంటే కూడా మనం రకరకాల ఫియరు 2 సంవత్సరాల నుంచి సరిగా మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ సరిగా లేకపోవడం కారణంగా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా క్లాసెస్ లేకపోవడము, ఆన్లైన్, కరోనా డిస్టర్బెన్స్ దీనివల్ల అని నేను అనుకుంటాను. కానీ ఇప్పుడు మనకు సమయం దొరికింది. ఈ క్లాసెస్ని బయాలజీ, సైన్స్, ఫిజికల్ సైన్స్, ముఖ్యంగా కెమిస్ట్రీ, తర్వాత మ్యాథమెటిక్స్ని బాగా ఉపయోగించుకుంటే చాలు, సఫిషియంట్. దీంతోనే మీరు పాస్ అయిపోవచ్చు. మరి ఈ కార్యక్రమానికి అంతా కూడా రూపకర్త మరియు మమ్మల్ని ప్రోత్సహించి ఇనిషియేట్ చేసినటువంటి వ్యక్తి మన ఎస్పి పక్కిరప్ప గారు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన ఇనిషియేటివ్తోనే ఇది మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, మనం మాట్లాడుకున్నాం ముఖ్యమైనటువంటి ప్రశ్నలు యాసిడ్, బేసెస్, సాల్ట్, ఆమ్లాలు, క్షారాలు, లవణాల నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి. నేను చెప్పాను కనీసం 6 to 8 మార్క్స్ దాని నుంచి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఏమేమి చెప్పామో ఇంతకుముందు వీడియోస్లో 3 పార్ట్స్ అయిపోయింది. ఇది 4వ భాగం. ఇది ఫిజికల్ సైన్స్లో, కెమిస్ట్రీలో 4వ భాగంగా ఇది మనం ప్రారంభిస్తున్నాము. సో ఒకసారి ఆ వీడియోలో చూస్తే మీకు ఆమ్లాలు, క్షారాలు, లవణాల నుంచి ఒక 6 నుంచి 8 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ పరమాణు నిర్మాణం నిన్న చెప్పాను. పరమాణు నిర్మాణం నుంచి కూడా ముఖ్యంగా అందరూ విద్యార్థులు, ఎక్కువ మంది విద్యార్థులు మనకు డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే క్వాంటమ్ నంబర్స్. ఇంతకుముందే చెప్పాను, యాక్టివిటీ ఇస్తే ఏదైనా కానీ ప్రయోగం రాయమంటే దానికి చాలా విషయాలు రాయాల్సి వస్తుంది పటంతో పాటుగా. అటు కాకుండా క్వాంటమ్ నంబర్స్ మొన్న మనకి ఇచ్చినారు, 2 మూలకాలకు సంబంధించినటువంటి క్వాంటమ్ నంబర్లు రాయమన్నారు. సో జస్ట్ నంబర్లు రాసేసినామంటే మనం దాదాపుగా మనకు 4 మార్కులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒక్కసారి ఫోకస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దాని గురించి మనం మాట్లాడదాం. తర్వాత నిన్న మనం ఇది ప్రారంభించాం. అన్నీ కూడా 1 మార్కుకు లేదా 2 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి కెమిస్ట్రీ వారీగా చూసుకుందాం. అన్నీ కవర్ చేద్దామని అనుకునే దానికంటే కూడా మాకు ఇవ్వబడినటువంటి సమయంలో, మీకున్నటువంటి సమయంలో ఈ కెమిస్ట్రీ భాగాన్ని మొత్తం మీ ముందుకు తీసుకొని వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ నిన్న మాట్లాడుకున్నాం, వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టమక్ వెన్ అన్ యాంటాసిడ్ ఈజ్ కన్జ్యూమ్డ్ అనేది మనం మాట్లాడుకున్నాం. సో వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం తటస్థీకరణ చర్య. ఓకే, తటస్థీకరణ చర్య అంటాం. తటస్థీకరణ చర్య అంటాం. ఏమి? ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. నిన్న చెప్పాను, మన స్టమక్లో ఆమ్లము HCl ఉంటుంది. తర్వాత మనకు బేస్గా ఏం తీసుకుంటాము? బేసిక్ సాల్ట్ అయినటువంటి సోడియం బైకార్బోనేట్ NaHCO3 కానీ, లేకపోతే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కానీ మనము తీసుకుంటే, ట్యాబ్లెట్ కానీ, టానిక్ కానీ ఏదైనా రూపంలో తీసుకుంటే మనకు జరిగేటువంటి చర్య తటస్థీకరణ చర్య. మనకు సాల్ట్ ఏర్పడుతుంది, NaCl, తటస్థ లవణం ఏర్పడుతుంది. అది ఎటువంటి సమస్యను మనకు క్రియేట్ చేయదు. అట్లా నీరు కూడా ఏర్పడతాయి. తర్వాత డ్రై HCl గ్యాస్ డస్ నాట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ వెరాస్ aqueous HCl డస్. సో డ్రై HCl గ్యాస్, సో డ్రై అంటే ఎటువంటి నీరు కలిగి లేనటువంటి ఆ HCl. ఓకే, డ్రై HCl గ్యాస్. ఇంకొకటి వెట్ లేదా ఆక్వా అంటే వాటర్, వెట్ HCl తీసుకున్నాం. సో ఇట్ కంటైన్స్, డ్రై HCl కంటైన్స్ ఓన్లీ H+ ions, whereas wet HCl contain what? Acid contain H+, plus wet means it contain H2O. So here I will ask the same question in different way. Suppose if you take 100% acid, I already explained it while explaining acid, bases, salt. If you take 100% HCl, it will not react with blue litmus. Means there is no change in the color of the blue litmus if you dip that litmus paper into pure acid, any pure acid, 100% acid. Why? Because
water is not present in it. Water is not present in it. Whereas, so here there is no reaction because moisture is absent. Suppose if you take wet litmus and pass dry HCl gas over it, what are present in it? H plus H2O, both are present. So they will form what? H3O plus. This is called hydronium ion. Hydronium ion. Once the ion is formed, that H plus we can't detect. It may belong to any hydrogen among 3 hydrogen atoms. ఒకసారి హైడ్రోనియం అయాన్ ఫామ్ అయిందంటే ఈ ప్లస్ అనేది ఏ హైడ్రోజన్కి సంబంధించినది అనేది కనుక్కోవడం కష్టం. అందుకే బ్రాకెట్లో పెట్టాం మనం. సో హైడ్రోనియం అయాన్. లిట్మస్ పేపర్ గివ్స్ రియాక్షన్ విత్ hydronium ion. Means if hydronium ion is present, then blue litmus changes to red. Suppose if water is not there, there is no formation of hydronium ion, there is no color change in the blue litmus. సో నీరు ఉన్నప్పుడు మాత్రమే నీలి లిట్మస్ ఎర్ర లిట్మస్గా మారుతుంది. కారణం ఏమంటే వాటర్ ఉండడం కారణంగా, నీరు ఉండడం కారణంగా హైడ్రోనియం అయాను ఏర్పడడం జరుగుతుంది. హైడ్రోనియం అయాన్ సమక్షంలోనే ఎర్ర లిట్మస్ బ్లూ లిట్మస్గా మారడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా రాయాలంటే డ్రై హెచ్సిఎల్ గ్యాస్. ఇక్కడ క్వశ్చన్ కూడా 1 మార్క్ 2 మార్క్స్ ఎట్లుంటాయంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటాయి. ఎప్పుడైనా రాకపోయినా వెరీ పూర్ స్టూడెంట్స్ ఎప్పుడైనా రాకపోతే క్వశ్చన్లోంచి రాసుకుంటూ పోండి. మీరు ఏదైనా అనుకున్న ఆన్సర్ ఉంటే పెట్టండి, తప్పు అవుతుంది అని అనుకోకుండా పెట్టేసేయండి. ఒక్కొక్కసారి అది కరెక్ట్ కావచ్చు. ఎందుకు అది కరెక్ట్ అవుతుంది అంటే మీరు వినకుండా ఏం లేరు కదా. మీ క్లాస్లో మీ సబ్జెక్ట్ టీచర్స్ మీకు చాలాసార్లు చెప్పి ఉంటారు. సో దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకుంటే ఒక్కొక్కసారి మనం రాసే క్రమంలోనే కరెక్ట్ ఆన్సర్ కూడా దొల్లే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏది వదిలిపెట్టకండి, క్వశ్చన్ నుంచే ఆన్సర్ రాయండి. Dry HCl gas does not turn blue litmus to red, whereas aqueous HCl does because of the presence of hydronium ion. ఓకే, సో మనకు డ్రై హెచ్సిఎల్ గ్యాస్ నీల్ లిట్మస్ను ఎర్ర లిట్మస్గా మార్చదు. అదే తేమగా ఉన్నటువంటి హెచ్సిఎల్ లిట్మస్ పేపరు మారుస్తుంది. కారణం ఏమంటే హైడ్రోనియం అయాన్లు కలిగి ఉండడమే అనే అంశం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, presence of H plus ion does not make a substance to behave as an acid. Same question. If 100% acid is there, it may contain H plus ions, but they are not available to react with the blue litmus. Why? Because if water is there, then this H plus ions or any acid will dissociate and form H plus ions. Okay, if water is not there, if you take any acid, pure acid, 100% added, they will remain as a molecule. There is no breaking. Dissociation does not happen. అంటే స్వచ్ఛమైనటువంటి 100% కలిగినటువంటి ఆమ్లము మనకు పూర్తిగా అయాన్లుగా విడిపోయే అవకాశమే లేదు. ఎప్పుడు విడిపోతాయంటే నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా బ్యాటరీలో పనితనం తగ్గితే, మనం ఇంట్లో ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ ఇన్వర్టర్ బ్యాటరీస్లో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, బ్యాకప్ తగ్గిపోతుంది. ఫస్ట్ కొత్తలో కొన్నప్పుడు 4 గంటలు 5 గంటలు వస్తుంది, తర్వాత 2 గంటలు 3 గంటలు పడిపోతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, మీరు మొత్తం ఎక్విప్మెంట్ని మార్చరు, మీరు నీళ్ళు వేస్తారు. డిస్టిల్ వాటర్ తీసుకొని వచ్చి దాంట్లోకి పోయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ పోవస్తామో ఆమ్లము అయోనైజేషన్ చెందడం, అయాన్లుగా మారడము అనేది సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైతే పెరుగుతుందో బ్యాకప్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు అయనైజేషన్, అయాన్లుగా ఆమ్లం కానీ క్షారం కానీ ఎప్పుడు విడిపోతుంది అంటే నీటి సమక్షంలో, అంటే హైడ్రోనియం అయాను ఉన్నప్పుడు మాత్రమే అనేది దృష్టిలో ఉంచుకోండి. తర్వాత pH ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ 7. వాట్ డస్ ఇట్ మీన్? సో pH, ఒక ద్రావణం యొక్క pH 7. దాని అర్థం ఏమి? వాట్ డస్ ఇట్ మీన్ అంటే pH ఆఫ్ ద సొల్యూషన్ 7. pH ఆఫ్ ద సొల్యూషన్ 7 మీన్స్ it is neutral. తటస్థం అని ఎట్లా చెప్తావు? ఎనీ న్యూట్రల్ సొల్యూషన్ కెన్ కంటైన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ H ప్లస్ అండ్ OH మైనస్ అయాన్. మీరు సింపుల్గా రాయాలి అనుకుంటే, గుర్తు లేదు సార్ అనుకుంటే ఇది రాసినా కూడా కరెక్టే. ఒక సొల్యూషన్, ఒక ద్రావణం యొక్క pH 7, అది దాని యొక్క అర్థం ఏమి అని ఒకవేళ అడిగినప్పుడు, ఒక ద్రావణం యొక్క pH 7 అయినప్పుడు దానిలో ఉన్నటువంటి H ప్లస్ మరియు OH మైనస్ అయాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది అని రాసేయచ్చు.
లేదు సార్ మేము కొద్దిగా బాగా రాస్తామంటే అప్పుడు ద pH ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 7. ఇట్ మీన్స్ ఇట్ కంటైన్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ H ప్లస్ అండ్ OH మైనస్ అయాన్. సమాన గాఢత కలిగిన H ప్లస్ మరియు OH మైనస్ అయాన్లను కలిగి ఉంటాయి. అటువంటి ద్రావణాన్నే మనం ఏమంటామంటే తటస్థ ద్రావణము అంటాము. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Distilled water does not contain electricity. Why? Because ions are absent. ఇది ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని అప్పుడు ఎగ్జామ్ పోయే ముందు ఒక్కసారి ఆ స్క్రీన్ షాట్ అన్ని 1 మార్క్ అన్ని రెఫర్ చేసేసుకోండి. చూసుకోండి, మీకు ఖచ్చితంగా ఒక 8 to 10 మార్క్స్ దీని నుంచే వస్తాయి. కొద్దిగా ఇవే ఎక్స్టెండ్ కావచ్చు. 4 మార్క్స్లో బ్రేకేజ్ ఉంటుంది. 4 మార్క్స్ ఇచ్చి దాన్ని 4 పార్ట్స్ ABCD అని చెప్పి వాటిల్లో కూడా దీన్ని పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. రీజన్ బేస్డ్ కూడా దీన్ని చూసే మీరు ఎక్కువ భయపడుతున్నారు. కానీ కాన్సెప్ట్ ఈ సేమ్, క్వశ్చన్ ఏం మార్చడం లేదు. ఎందుకంటే కాన్సెప్ట్ స్థిరంగా ఉన్నప్పుడు క్వశ్చన్లు ఎట్లా మారుస్తారు? మార్చిన దాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడమే సమస్య. సో కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఇట్లాంటి సందర్భం ఏదైనా మీకు పరీక్షలో ఎగ్జామ్ రాసేటప్పుడు వస్తే ఆ ప్రశ్నని పదే పదే చదవండి. ఎక్కడ ఏ టాపిక్లోకి వెళ్తుంది, ఏ చాప్టర్లోకి వెళ్తుంది, మా సార్ చెప్పేటప్పుడు మేము ఏమైనా విన్నామా, మా సార్ అంటే మీకు సబ్జెక్ట్ టీచర్ చెప్పేటప్పుడు ఏమైనా విన్నామా, లేదు నేను చదివేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కడన్నా నేను దాన్ని చూశానా అనే విషయాల్లో ఒక్క రకంగా మైండ్ని కొద్దిగా స్థిరంగా పెట్టుకుంటే ఒకసారి పరీక్షించుకోండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చి తీరుతుంది. టెన్షన్ పెట్టుకున్నారనుకోండి ఏవి గుర్తురావు. సో అది వదిలేయండి, చూడండి ఖచ్చితంగా మీరు పాస్ అయ్యి బయటకు వస్తారు. ఓకే, సో distilled water does not conduct electricity because ions are absent. How can you make this distilled water conduct electricity? Means simply what you have to do is you have to add either acid, because acids will dissociate into respective ions, or you can add base, or you can add salt. వీటిలో ఏదైనా సరే కొద్దిగా డిస్టిల్ వాటర్కి స్వాదు జలానికి మీరు డిస్టిల్ వాటర్ అంటాం, డీఅయనైజ్డ్ వాటర్, అయాన్లు ఎటువంటి లేనటువంటి నీరు, లేదా ఆ నీటి ఆవిరి అనుకోండి, స్వచ్ఛమైన నీటి ఆవిరి అనుకోండి, దానికి కొద్దిగా ఆమ్లం కానీ కొద్దిగా క్షారం కానీ కొద్దిగా లవణం కానీ యాడ్ చేసినట్టయితే అవి మళ్ళా వాహకాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్ ఫ్రమ్ సోడియం క్లోరైడ్? సోడియం క్లోరైడ్ ఆధారంగా చేసుకొని ఏ పదార్థాలను తయారు చేయవచ్చు? ఏ పదార్థాలు తయారు చేయవచ్చు అంటే ఒక గుర్తుపెట్టుకుని ఆన్సర్ రాయడానికి యూజెస్ ఆఫ్ అని అడుగుతున్నారు మనం. యూజెస్ ఆఫ్ ఏవి? సోడియం బైకార్బోనేట్ NaHCO3, బేకింగ్ సోడా, వంట సోడా, తినే సోడా అంటాం. ఇది సోడియం క్లోరైడ్ నుంచే వస్తుంది. తర్వాత నెక్స్ట్ వాషింగ్ సోడా Na2CO3, ఇది కూడా దేని నుంచి వస్తుంది? మనకు లవణం నుంచే వస్తుంది. తర్వాత ఇంకా బ్లీచింగ్ పౌడర్ CaOCl2, బ్లీచింగ్ పౌడర్, ఇది కూడా మనకు సాల్ట్ లవణం నుంచే వస్తుంది. మూల పదార్థం, వీటన్నింటికీ కూడా మూల పదార్థము అణువు ఏది అంటే సోడియం క్లోరైడ్ లవణమే. ఓకే, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మాయిస్ట్ ప్రూఫ్ కంటైనర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెల్లగా ఉంటుంది, మీరు అందరూ చూసే ఉంటారు. ఎప్పుడైనా బొక్కలు ఎముకలు విరిగితే మనం ఏం చేస్తాము? దాన్ని కట్టుకుంటాం. బ్యాండేజ్ కడుతూ ఒక తెల్లని పౌడర్ తేమతో పాటుగా దీన్ని అద్దుతా వస్తారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆరిపోతే ఇది మనకి గట్టి కడుతుంది. మరి ఏం జరుగుతుంది అక్కడ? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అడుగుతా అంటారు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. CaSO4 ½ మ్యాచింగ్లో ఎక్కడైనా మనకు అడిగేదానికి అవకాశం ఉంది. CaSO4 ½ అని రాయొచ్చు. లేదు సార్ ఇది లేదే మాకు మల్టిపుల్ చాయిస్లో అంటే 2CaSO4.H2O అంటే ఒక కాల్షియం సల్ఫేట్ అణువుకు అర్ధము నీరు అయినప్పుడు అర్ధం నీరు ఉండే అవకాశమే లేదు. కాబట్టి 2 కాల్షియం సల్ఫేట్ మాలిక్యూల్కి ఒక నీటి అణువు అతుక్కొని ఉంటుంది. దీన్నే మనకు ఏమంటాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాము. మరి ఇక్కడ ప్రశ్న ఏమి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మాయిస్ట్ ప్రూఫ్ కంటైనర్. ఎటువంటి తేమ తగలనటువంటి డబ్బాలలో దీన్ని భద్రపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే తేమ తగిలితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తేమ తగిలితే గడ్డ కడుతుంది. ఓకే, what is the answer? Plaster of Paris should be stored in moist proof container because if plaster of Paris touches
moisture, it becomes hard. HARD, hard, not HOT, hard. So I have seen while correcting the papers of many students, their teacher might have told the right thing, hard. They would have mentioned hard, but they will write hot. I don't know why they use this word hot. But remember, హార్డ్ గుర్తుపెట్టుకోండి. గడ్డ కడుతుంది అంటాం. తెలుగులో ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంగ్లీష్లోనే. ఓకే, ఇట్ బికమ్స్ హార్డ్. ఓకే, టఫ్. ఓకే, యాసిడ్ షుడ్ బి యాడెడ్ టు వాటర్ బట్ నాట్ వైస్ వర్సా. ఎప్పుడైనా ఆమ్లము నీరు కలిపేటప్పుడు ఏం చేయాలి అంటే ఆమ్లాన్ని తీసుకొని పోయి నీటిలోకి కలపాలి. ఆమ్లాన్ని తీసుకొని పోయి నీటిలో టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాము, నీరు తీసుకున్నాం, ఏమి ఇది వాటర్ H2O తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, అలాంగ్ ద వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ డ్రాప్ బై డ్రాప్ వీ హ్యావ్ టు యాడ్ యాసిడ్. ఎప్పుడూ కూడా నీరు తీసుకొని దాంట్లో డ్రాప్ బై డ్రాప్ యాసిడ్ షుడ్ బి యాడెడ్ టు వాటర్ బట్ నాట్ రివర్స్ చేయకూడదు. అంటే ఏంది, ఇక్కడ యాసిడ్ తీసుకొని డ్రాప్ బై డ్రాప్ నేను నీళ్లు వేస్తాను సార్, వాటర్ వేస్తాను అంటే వేయకూడదు. సార్ ఎందుకు వేయకూడదు? బోత్ ఆర్, వెదర్ యూ యాడ్ యాసిడ్ టు ద వాటర్ ఆర్ వాటర్ టు ద యాసిడ్, బోత్ ఆర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సో అంటే హీట్ ఈజ్ రిలీజ్డ్. ఓకే, హీట్ ఈజ్ రిలీజ్డ్. ఉష్ణ మోచక చర్య. కాబట్టి ఏం చేయాలి, ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు తక్కువ ఉష్ణం విడుదలవుతుంది, అదే నీటిని ఆమ్లాన్ని కలిపినప్పుడు ఎక్కువ ఉష్ణం విడుదలవుతుంది. ఈ రెండు సందర్భాల్లో ఉష్ణం విడుదలవుతుంది, ఉష్ణమోచక చర్యే. కానీ ఆమ్లాన్ని నీటికి కలపడం వల్ల తక్కువ ఉష్ణం విడుదలవుతుంది. కాబట్టి విచ్ ఈజ్ ప్రిఫరబుల్, ఏదైతే మంచిది అంటే బెటర్ టు యాడ్ యాసిడ్ టు ద వాటర్, నాట్ వైస్ వర్సా. అండ్ అగైన్, whenever you are handling acids, care should be taken. They should not fall on our skin. It is better to wear gloves, full gloves up to this point. So that will help you a lot. Next, why does a milkman makes milk slightly basic? ఇది వెరీ ఇంపార్టెంట్. మామూలుగా ప్యూర్ మిల్క్ అబ్టైన్డ్ ఫ్రమ్ బఫెలో. ఓకే, ప్యూర్ మిల్క్ obtained from buffalo is acidic. Okay, pure milk is acidic. When it is acidic, it cannot be stored. Acidic means less than 7 pH. So it cannot be stored for long duration. Even though we heat it, even though we undergo pasteurization over the మిల్క్ను మనం వేడి చేసినా 60 నుంచి 70 డిగ్రీలు సెంటిగ్రేడ్ వేడి చేసినా అవి తొందరగా చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకే పాకెట్ మిల్క్ చేసేటటువంటి వాళ్ళు ఈ సందర్భం గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం పాలను ఉపయోగిస్తుంటాం. మీరేదో క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకున్న దాన్ని దృష్టిలో ఉన్నట్టుగా దీన్ని వినుకోకుండా జస్ట్ మనం ఈ పాయింట్ తెలుసుకుంటాను అనేది దృష్టిలో పెట్టుకొని ఒక స్మాల్ స్టోరీ లాగా పాలని పాకెట్లో ఉంచడం మేలు. అంటే పాకెట్లో ఉన్న పాలు కొద్దిగా క్షారయుతంగా ఉంటాయి, బేసిక్గా ఉంటాయి. అదే ప్యూర్ మిల్క్, స్వచ్ఛమైన మిల్క్, మనము ఎప్పుడైనా బఫెల్ నుంచి తీసినటువంటి మిల్క్ కొద్దిగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, వీక్ యాసిడ్, బలహీన ఆమ్లంగా ఉంటుంది. ఎందుకనే ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఈ విషయాలు మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా షేర్ చేయండి. తెలిసినా తెలియకపోయినా, ఇన్స్టెడ్ ఆఫ్ చిట్ చాటింగ్ విత్ unwanted things, it is better to discuss these kind of things. So it will help your friends and as well as it will improve your knowledge. Okay, so pure milk acidic కాబట్టి ఆమ్లయుతంగా ఉంటుంది స్వచ్ఛమైన మిల్క్. దీన్ని స్టోర్ చేసుకునే దానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పాకెట్ మిల్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ యాడ్ బైకార్బోనేట్, NaHCO3. మీకు తెలుసు NaHCO3 యాడ్ చేయడం వల్ల ఏం సార్ లాభం అంటే, already in the pickles your mother will add more salt, so it acts as antifungal, antibacterial. ఏవైనా సూక్ష్మ క్రిములు ఏర్పడతాయంటే దాన్ని చంపడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. అంత ఎక్కువ కాదు, కొద్దిగా ఎక్కువ ఉండేటట్టుగా చూస్తారు. రాను ఊరే కొద్దీ దాంట్లో ఉండే ఉప్పు పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి సోడియం ఉండడం వల్ల ఏమవుతుందంటే పాలలో ఉండే ఏమైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని చంపడానికి ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ ఇది ఏం సాల్ట్ అని చెప్పినాను, దిస్ సాల్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్డ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ స్ట్రాంగ్ బేస్, బలమైన క్షారము, అట్లే H2CO3 కార్బానిక్ యాసిడ్, వీక్ యాసిడ్, దిస్ ఈజ్ వీక్ యాసిడ్, దిస్ ఈజ్ స్ట్రాంగ్ బేస్. బికాస్ ఆఫ్ దట్ దిస్ విల్ హ్యావ్ బేసిక్ నేచర్, క్షారయుతంగా ఉంటుంది ఈ ఆమ్లం. ఇది కలపడం వల్ల ఏమవుతుంది, ఆమ్లం ఫస్ట్ ఏమవుతుంది తటస్థంలోకి తీసుకొస్తారు, తటస్థం నుంచి ఇంకొద్దిగా యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది 7.4 to 7.6, అంటే వెరీ వీక్ బేస్గా ఉంటుంది మన పాకెట్లో ఉండే మిల్క్. కారణాలు రెండు, నెంబర్ 1 సోడియం ఉండడం వల్ల దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా ఇట్లాంటివి ఫంగల్ గ్రో కాకుండా ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఇది ఆమ్లాన్ని క్షారంగా మార్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. ఇంకొక క్వశ్చన్ ఉంది దీన్ని, దిస్ అసిడిక్ మిల్క్, ప్యూర్ మిల్క్ టేక్స్ లెస్ టైమ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ కర్డ్, అంటే పెరుగుగా మారడానికి స్వచ్ఛమైన పాలు తక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకు, దాంట్లో ఆల్రెడీ బ్యాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అవి తొందరగా తమ సంఖ్యని ఫ్యామిలీని పెంచుకొని తొందరగా పెరుగుగా మార్చేసేటువంటి అవకాశం, తొందరగా పుల్లగా మారిపోతాయి. సో ఇట్ టేక్స్ వెరీ లెస్ టైమ్ టు కన్వర్ట్ ప్యూర్ మిల్క్ ఇంటూ కర్డ్, పెరుగుగా మార్చడం. వెరాస్ దిస్ విల్ టేక్ మోర్ టైమ్, ద పాకెట్ మిల్క్ ఆర్ ద బేసిక్ మిల్క్ టేక్ మోర్ టైమ్. వై? ఇది ఎందుకు సమయం తీసుకుంటుంది చెప్పండి అన్న. ఇది ఆల్రెడీ బేసిక్గా ఉంది, ఫస్ట్ తటస్థంగా మారాలి, దానికి సమయం తీసుకుంటుంది. మళ్ళీ తటస్థం నుంచి లాక్టోబాసిల్లస్ యాసిడిక్ పులుపుగా మార్చడానికి ఇంకా టైం పడుతుంది. సో అందుకే బేసిక్ నుంచి న్యూట్రల్ నుంచి అసిడిక్గా మారడానికి లాక్టోబాసిల్లస్కి ఎక్కువ సమయం తీసుకుంటుంది, కాబట్టి పెరుగుగా మారడానికి ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ డిస్కషన్ నుంచి మీరేం చేస్తారు, ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇదే మనం మాట్లాడుకున్నటువంటి ప్రశ్నకు ఆన్సర్. నెక్స్ట్, వై 2 electrons ఇన్ అన్ ఆర్బిటాల్ హ్యావ్ ఆపోజిట్ స్పిన్స్. నిన్ననే చెప్పాను నేను, వై అంటే ఒకదానికి ఇట్లా ఒకదానికి ఇట్లా ఉంటుంది, ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్. వై సో, వై నాట్ దీస్ టూ అరేంజ్ ఇన్ దిస్ మేనర్, ఆర్ దే హ్యావ్ డౌన్వర్డ్ parallel rotation orientation, means here repulsion is minimum, repulsion is maximum, here repulsion is minimum. సో ఎలక్ట్రాను ఎట్లుంటాయి, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం ఏంది, ఇది ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము నెగిటివ్, ఓకే, రుణావేశం. రెండు కూడా రుణావేశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటే వికర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. ఒకదానికొకటి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సవ్య అపసవ్య దిశలో ఉన్నప్పుడు వాటి మధ్య ఆకర్షణ లేదు, వికర్షణే. ఎందుకంటే లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఒకటి సవ్య దిశ అపసవ్య దిశలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వికర్షణ తక్కువ ఉంటుంది, కాబట్టి ఈ ఎలక్ట్రాన్ల అమరిక ఆ విధంగా ఉంటుంది అని చెప్తాం. నెక్స్ట్, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. రెండవ అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడూ కూడా మొదటి అయనైజేషన్ ఎనర్జీ శక్తి కంటే, అయనీకరణ శక్తి కంటే ఎక్కువగా ఉంటుంది. కారణమేమి అని మనకు ఒక ప్రశ్న ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ నేను సింపుల్గా చెప్తాను. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, సోడియం తీసుకుంటే అటామిక్ నంబర్ 11, కేంద్రంలో 11 ప్రోటాన్లు ఉంటాయి. తర్వాత కేంద్రకము చుట్టూ వివిధ కక్షలలో ఎలక్ట్రాన్లు ఉంటాయి, తెలుసు. మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 8, 2 మనకి 10 అయిపోయినాయి. ఇంకొక థర్డ్ ఆర్బిట్లో ఏముంటాయి, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఏదది 3s1 ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్లన్నీ కూడా రుణావేశము, తర్వాత ప్రోటాన్లు, కేంద్రకంలో ఉన్న ప్రోటాన్లు ధనావేశం, కాబట్టి ధనావేశం యొక్క భారం ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రాన్లతో పోల్చినప్పుడు. కాబట్టి ఈ ప్రోటాన్లన్నీ కూడా ఎలక్ట్రాన్ తమ వైపు అధికంగా ఆకర్షిస్తూ ఉంటాయి. దీన్నే కేంద్రక బలము అంటాం, న్యూక్లియర్ అట్రాక్షన్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ని తొలగించడానికి మనం ఉపయోగించేటటువంటి శక్తిని ఏమంటాం, అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఓకే, ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ను తొలగిస్తావో ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకటి తగ్గుతుంది, కానీ ప్రోటాన్ల సంఖ్య ఒకటి ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే తీసేస్తామో 11 ప్రోటాన్స్
In chemistry, proton number will never change. We never add protons or we never take out the protons. Only in chemistry we deal with electrons only. Remember this. Forget about adding, removing the protons. సో 11 ప్రోటాన్స్, ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే మనకి ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఒక ప్రోటాన్ ఎక్కువ ఉంది, దాన్ని మనం ఏమంటాం? Na ప్లస్ అంటాం. ఇక్కడేమో దీన్ని Na0. Na0 అంటే తటస్థం. ఎందుకు తటస్థం? దీంట్లో 11 ప్రోటాన్లు ఉన్నాయి, కేంద్రకం చుట్టూ 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, సమాన సంఖ్యలో ఉన్నాయి కాబట్టి Na0 తటస్థం చెప్పినాం. ఇప్పుడు శక్తిని ఉపయోగించి, ఎందుకు శక్తిని ఉపయోగించాలి అంటే చెప్పాను, కేంద్రకం చేత అన్ని ఎలక్ట్రాన్లు కూడా ఆకర్షించబడతాయి. ఆ కేంద్రక ఆకర్షణకు వ్యతిరేకంగా మనము ఎక్కువ బలాన్ని ఉపయోగించి ఎలక్ట్రాన్ని తొలగించవలసి ఉంటుంది. ఎందుకు తొలగించాలి అంటే, ఎప్పుడైతే తీసేస్తామో 10 ఎలక్ట్రాన్లు వస్తాయో అది దగ్గరలో ఉన్నటువంటి నియాన్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ను పొంది, అది ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అష్టక విన్యాసాన్ని పొంది స్థిరంగా కనిపిస్తుంది. అంటే Na స్థిరమా, Na ప్లస్ స్థిరమా అనేది మీకు ఒక ప్రశ్న ఉంది. Na ప్లస్లో Na ప్లస్ స్థిరము. కారణం ఏమంటే దీని యొక్క చివరి కక్షలో, బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు అష్టక విన్యాసం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1 మార్క్. ఇవన్నీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏం కాదు, ఇది పెద్ద క్వశ్చన్లోనే భాగం. కానీ మీరు నేర్చుకునేటప్పుడు విడివిడిగా నేర్చుకున్నారనుకోండి, క్వశ్చన్ల సంఖ్య, ప్రశ్నల సంఖ్య ఎక్కువైపోతుంది, ఆన్సర్ల సంఖ్య ఎక్కువైపోతుంది. పర్టికులర్గా ఏదైనా చిన్న ప్రశ్న అడిగినప్పుడు వెతుక్కొని సరైన ఆన్సర్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. సో కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్లో నేర్చుకునేటప్పుడే దాంట్లో ఉన్న చిన్న క్వశ్చన్లు కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ప్రశ్న ఏంది? మొదటి ఎలక్ట్రాన్ తీయడానికి ఉపయోగించిన శక్తిని మనం మొదటి అయనీకరణ శక్తి అంటాం. ఇప్పుడు రెండవ ఎలక్ట్రాన్ తీయాలంటే మనం మొదట ఉపయోగించిన శక్తి కంటే ఎక్కువ ఉపయోగించాలనా వద్దా? ఎప్పుడు కూడా ఎక్కువే ఉపయోగించాలి అని ఉంది అక్కడ. ఎందుకు? when we remove one electron, the number of protons in the nucleus increases, nuclear attraction still increases. So if nuclear attraction increases, removing the second electron becomes very difficult. Hence, second ionization energy is always greater than first ionization energy. I won't repeat it. If you want, you can repeat through in the YouTube. Okay.